ఇందూర్ తిరుమల క్షేత్రాన్ని నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ గారు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడం జరిగింది. ఆయన్ని ఈ ఆలయం గురించి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపించింది అండి ఆలయం సార్ గురించి? సార్ ముందుగా K6 ప్రేక్షకులు చాలా ధన్యవాదాలు సార్. మేము నేను నార్త్ తహసీల్దార్గా ఒక 4 మంత్స్ ఎలక్షన్లో వచ్చాను సార్. వచ్చినప్పుడు ఇది గుడి యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకున్నాను సార్. అటు ఉత్తర తిరుమల అని నా గంగాస్థానంలో ఉన్నది. ఇక్కడ దానికంటే మంచిగా ఇక్కడ నర్సింగ్పల్లిలో ఉన్నాయని చెప్పి తర్వాత తెలిసినాక నేను ఇప్పటికి ఇది మూడోసారి సార్ దర్శించుకోవడం. ఫస్ట్ టైము మామూలుగా వచ్చిన దర్శనం చేసుకున్నా సార్. వెళ్ళిపోయినా కానీ తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు అలంకరణ కోసం టైం బాగుంటే దిల్రాజు గారి అన్నగారు వాళ్ళ వదిన గారు చాలా నాకు మమ్మల్ని మా తమ్ముడు డాక్టర్ కరీంనగర్లో ఉంటాడు బాసర సరస్వతి దర్శనం కోసం వచ్చినప్పుడు నేను వాళ్ళని పట్టుకొని వచ్చి వాళ్ళకి చూపించడం జరిగింది సార్. అందులో భాగంగా వారు కూడా ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. సార్ ఇది రియల్గా ఇంత మంచి గుడి కట్టించుడు వాళ్ళకు పూర్వజన్మ సుకృతం సార్. నేను కూడా దర్శించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ టైం 3 జూన్ నాడు వచ్చాం సార్. మళ్ళీ దేవుడు కరికరించి మళ్ళీ ఈరోజు మేము అనుకోకుండా వచ్చాము సార్. కాకపోతే ఈరోజు స్వాతి నక్షత్రం తెలియదు కానీ చాలా బ్రహ్మాండంగా స్వాతి నక్షత్రంలో మేము పూజలో పాల్గొన్నాం సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ముఖ్యంగా దిల్రాజు గారి అన్నగారు వాళ్ళు అందరూ మంచి కోఆపరేటివ్గా మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు ఇంటికి తీసుకెళ్ళి కూడా మొన్న ఛాయ్ తాగిచ్చారు, కొంచెం కూర్చుండబెట్టుకున్నారు, మాట్లాడారు, క్షేమ సమాచారాలు కోరినారు. ఈరోజు కూడా వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈరోజు మా తమ్ముడు వాళ్ళ పిల్లలతో మొన్న తడినాడు వచ్చాము. ఈరోజు మా ఫ్యామిలీతో సార్ చాలా పీస్ఫుల్ ఉన్నాయి సార్. ఇక్కడ ఈ ఆర్గానిక్ పంటలు కానీ ఇవి కానీ చూస్తూ ఉంటే అసలు ఇంత సిటీలో దగ్గర ఆల్మోస్ట్ సిటీ అన్నట్టే సార్ ఇది. ఈ సిటీలో ఇంత మంచి ప్రహ్లాదమైన వాతావరణం ఉన్నది. తర్వాత ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఆర్గానిక్తో పంటలు పండించుకుంటూ ఎంతో సేవ చేస్తారు సార్. వాళ్ళకు ధన్యవాదాలు సార్. మొత్తానికి చాలా హ్యాపీ సార్. మేము ఎట్లా ఫీల్ అవుతున్నాం ఈ టెంపుల్ గురించి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మంచిగా అనిపించింది, ప్రశాంతంగా సంతోషం.